Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 351 points gain అయి 74,228 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 80 పాయింట్స్ గెయిన్ అయి 22,515 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 436 పాయింట్స్ గెయిన్ అయి 48,061 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ చెప్పండి, ఇవాళ ట్రేడింగ్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ లో ఉన్నారా లాస్ లో ఉన్నారని. ఇది నేను ఎందుకు అడుగుతున్నానని బిగినర్స్ ఒకవేళ థింక్ చేస్తుంటే అండ్ ఈవెన్ బిగినర్స్ కి వోలటైలిటీ అంటే ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఉంటే ఇవాల్టి మార్కెట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నిన్నటి క్లోజింగ్ నుంచి నిఫ్టీని ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత బ్యాంక్ నిఫ్టీని చెప్తాను. నిన్నటి క్లోజింగ్ నుంచి 180 పాయింట్స్ దగ్గరగా పెరిగి 320 పాయింట్స్ దగ్గరగా పడి 280 పాయింట్స్ దగ్గరగా మళ్ళీ పెరిగింది. ఇక్కడ ఒక డైరెక్షన్ కాదు, రెండు డైరెక్షన్స్ కాదు, పెరిగి పడి మళ్ళీ భారీగా పెరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్నటి క్లోజింగ్ నుంచి 630 పాయింట్స్ దగ్గరగా పెరిగి అక్కడి నుంచి 540 పాయింట్స్ దగ్గరగా పడి నెక్స్ట్ 430 పాయింట్స్ దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో అప్ సైడ్ మూవ్ అయింది. అండ్ నేను ఇంపార్టెంట్ లాజిక్ ని కూడా కమింగ్ డేస్ లో ఒక సెపరేట్ వీడియో చేస్తూ కూడా చెప్తాను, బట్ ఇన్ బిట్వీన్ చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఎక్స్పైరీ డేస్ ఒకవేళ బిగ్ గ్యాప్ అప్ అవుతూ ఉంటే నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటంటే ఆ రోజుల్లో చాలా వోల్టాలిటీ ఉంటుందని. ఒకవేళ బిగ్ గ్యాప్ అప్స్ అవుతూ ఉంటే మాత్రం ఈవెన్ మనకి ఎటువంటి వ్యూ ఉంటున్నా ఆ రోజు మార్కెట్ నుంచి పక్కన ఉండడం చాలా బెటర్ అని అయితే అనిపిస్తుంది. అండ్ మనం రీసెంట్ టైమ్స్ లో అనుకుంటూ వస్తున్నది మార్కెట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. మోస్ట్లీ మార్కెట్ ఈ లెవెల్ అబౌవ్ బ్రేక్ చేసి వెళ్తుందని ఒక బులిష్ వ్యూ తోనే ఉన్నానని, బట్ ఆ లెవెల్ బ్రేక్ అయి అప్ సైడ్ క్లోజ్ అవడం కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాను కదా. ఇవాళ ఓపెనింగ్ దాని పైనే అయింది, బట్ అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్. నాకు ఆ ఫాల్ ఎలా అనిపించింది అంటే 250 దగ్గర వరకు ఆగేలా నాకైతే అనిపించలేదు, బట్ ఆల్మోస్ట్ 300 దగ్గరగా ఆగింది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్తూ వచ్చింది, ఈవెన్ ఎలాంటి ట్రాప్స్ ఉంటున్నా మార్కెట్ లో 22,220 డిఎంఏ అండ్ 250 మనకి ఇంపార్టెంట్ టెక్నికల్ గా సపోర్ట్. కాబట్టి 200 to 250 50 పాయింట్స్ జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్ అని. అదైతే ఇవాళ బ్రేక్ అవ్వలేదు. అగైన్ మళ్ళీ మార్కెట్ లో వి షేప్ రికవరీ. ఎవరెవరైతే ఈ ఫాల్ ని సీరియస్ ఫాల్ అనుకోని బిగ్ పొజిషన్స్ ఇవాళ ఎక్స్పైరీ అవుతుండడం కూడా మోస్ట్లీ పుట్స్ ని బై చేసిన, కాల్స్ ని సెల్ చేసిన, ఈ వి షేప్ రికవరీలో వాళ్ళు ఒక బిగ్ ట్రాప్ కి అయితే గురైంటారు. అండ్ ఒకవేళ మీరు ఇవాళ ఎక్స్పైరీలో ట్రేడ్ చేస్తుంటే మీరు ఎలా మార్కెట్ ని హ్యాండిల్ చేశారు, అల్టిమేట్ గా ఎలా ఎండ్ అయ్యారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇవాళ మార్కెట్ ని మూవ్ చేసిన హీరో క్యాండిడేట్ ఎవరైనా మీరు చూస్తే నిఫ్టీ పెరిగిన 80 పాయింట్స్ లో 80 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ నిఫ్టీ పెరిగిన 436 పాయింట్స్ లో 440 పాయింట్స్ చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీలో మీకు ఏ గెయిన్ అయితే కనిపిస్తుంది ఇచ్చింది సింగిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ నుంచి కొద్ది డేస్ బ్యాక్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్స్ ఒక రోల్ ఓవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఐ థింక్ లాస్ట్ మంత్ అంతా మనం నిఫ్టీతో కంపేర్ చేస్తున్న, ఇతర ఇండెక్సెస్ తో కంపేర్ చేస్తున్న బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ లో ఉంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో బ్యాంకింగ్ స్టాక్స్ లీడ్ చేయడానికి, అందులోనూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడ్ చేయడానికి స్కోప్ ఉంది బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ పర్ఫార్మెన్స్ అనేలా. నేనైతే చాలా నెలల నుంచి వెయిట్ చేస్తూ వచ్చాను. నేను వెయిట్ చేసినప్పుడు ఎప్పుడు జరగలేదు, కానీ ఇవాళ సడన్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీలోని ఈవెన్ నిఫ్టీలో కూడా టాప్ గెయినర్ గా నిలబడింది. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళే పెరగడానికి కూడా రెండు ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఇది ట్రేడర్స్ మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయాలి. ఎవరైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగింది ఇక్కడ నుంచి షార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఫండమెంటల్ గా మీకు ఇబ్బంది కలిగే అప్డేట్ ఉంది అండ్ టెక్నికల్ గాను ఇబ్బంది కలిగే అప్డేట్ ఒకటి ఉంది. రెండింటిని న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అండ్ అలాగే న్యూ ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ ని కూడా టాటా రిలేటెడ్ గానే ఒక ఇండెక్స్ ని తీసుకొచ్చారు ఎన్ఎస్సి వాళ్ళు. వీటి గురించి కూడా న్యూస్ టాపిక్స్ లో మాట్లాడుకుందాం. అండ్ నేను మీకు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని ఎందుకు బులిష్ గా చూడాలి, మార్కెట్ ఇంకా ఎందుకు పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్న దాంట్లో ఫెడ్ చైర్మన్ గారు మల్టిపుల్ టైమ్స్ 2 టైమ్స్ దగ్గరగా పాజిటివ్ గా కామెంట్ చేశారు అనుకున్నావా. ఈవెన్ నిన్న కూడా మళ్ళీ పాజిటివ్ గానే కామెంట్ చేశారు. గ్రోత్ అంతా గ్లోబల్ ఎకానమీస్ అంతా స్ట్రాంగ్ గానే ఉంది, బట్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటే ఇన్ఫ్లేషన్ తగ్గదని మనం అనుకోవడానికి లేదు అని నాకు అర్థం కావట్లేదు. ఒకేసారి తను ఎందుకు అంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారో. ఒకప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉంటే కొంత తగ్గుతూ ఉంటే అలా తగ్గుతున్న దాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దు, 1-2 సార్లు తగ్గుతుంది దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవద్దు అన్నారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతూ గ్లోబల్ ఎకనామిక్ డేటా స్ట్రాంగ్ గా ఉంటుంటే అవి అసలు సీరియస్ గా తీసుకోవద్దు. ఇన్ఫ్లేషన్ ఖచ్చితంగా తగ్గుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తానికి మార్కెట్ లో ఉంటున్న డేటాకి తన అగైనెస్ట్ గా మాట్లాడుతున్నట్లయితే పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఉంటున్న సినారియోని బట్టి అర్థమవుతుంది. ఎప్పుడు మార్కెట్ లో ఉంటున్న డేటా అది ఇన్ఫ్లేషన్ వర్స్ట్ గా వస్తున్నా బెస్ట్ గా వస్తున్నా ఎప్పుడు దానికి సంబంధించి తను యాక్ట్ చేస్తున్నట్లయితే నాకు రీసెంట్ టైమ్స్ లో కనిపించట్లేదు. సో ఫర్దర్ గా కూడా యుఎస్ ఫెడ్ చైర్మన్ అయిన పవెల్ గారు పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తుండడం ఓవర్ నైట్ లో. అండ్ యుఎస్ కి సంబంధించిన ఐఎస్ఎం సర్వీసెస్ డేటా కూడా వచ్చింది. డేటా స్ట్రాంగ్ గానే ఉంది, బట్ ఆ స్ట్రాంగ్ డేటాని పవెల్ గారు ఎలాగో కొట్టిపారేశారు కదా. స్ట్రాంగ్ డేటా ఉంటున్నా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఏం భయపడాల్సిన నీడ్ లేదని, అదొకటి. అండ్ ఆ స్ట్రాంగ్ డేటాలో కూడా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ వీక్ గా ఉంటుండడం మీరు గమనించండి. యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, ఏషియన్ మార్కెట్ స్ట్రాంగ్ అయ్యాయి అండ్ ఓపెనింగ్ కూడా మంది స్ట్రాంగ్ గానే ఉంది. బట్ నేను చెప్పాను కదా ఎక్స్పైరీ డే టైమ్స్ లో ఓపెనింగ్ గ్యాప్ అప్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా నాకు అర్థం అవుతుందంటే 22,500 ఒక సైకలాజికల్ మార్క్ కదా. అక్కడ కాల్ పుట్ రెండు రైట్ చేసిన వాళ్ళలో ఆర్ అట్లీస్ట్ కాల్సే రైట్ చేసిన వాళ్ళు ఈ బిగ్ గ్యాప్ అప్ వాళ్ళని సీరియస్ గా నెగిటివ్ తీసుకువెళ్తుంది.
కాబట్టి ఎలా అయినా మార్కెట్ ని డౌన్ సైడ్ కి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ క్లోజింగ్ కూడా చూడండి ఎక్కడైందో 22,514 అంటే 22,500 అరౌండ్ దగ్గరగా అయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కేవలం ఎక్స్పైరీ కారణంగానే ఇవాళ మన నిఫ్టీని ఇంతలా డౌన్ కి తీసుకొచ్చుంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో మార్కెట్ ని డెఫినెట్లీ అప్ సైడ్ కి తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఏ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసుకొని ఉంటారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ నుంచి ఏదైతే సెల్ చేసి ఉంటారో అది స్క్వేర్ ఆఫ్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి కమింగ్ డేస్ లో అన్లెస్ మార్కెట్ 20 to 250 బిలో వెళ్తే తప్పించి నేనైతే షార్ట్ ఆర్ రేంజ్ బౌండ్ ఈ రెండింటి గురించి కూడా నేను ఆలోచించాలనుకోవట్లేదు. ఇది నేను రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నాను. మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాల్ అయిన బిగ్ ప్లేయర్స్ ఎవరెవరైతే ఇంకా పెరుగుతుందని హోల్డ్ చేస్తున్న రీటైలర్స్ ఉంటారో వాళ్ళని పక్కకి తీయడానికి డౌన్ సైడ్ ఫాల్స్ ట్రాప్స్ ని విధిస్తూ ఉంటారు. కాబట్టే మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ పెట్టుకుని అది బ్రేక్ అవ్వనంత వరకు మనం మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ పొజిషన్స్ తీసుకోకుండా ఉంటే ఇలా వస్తున్న ఫాల్స్ ని మనం సీరియస్ గా తీసుకోం. అసలు ఏ పొజిషన్స్ తీసుకోకపోయినా పర్లేదు కానీ ఇలా పడుతుంది కదా అని బేరిష్ పొజిషన్స్ తీసుకుంటే ఇలా వస్తున్న రివర్సల్స్ లో అన్నెసరీగా ట్రాప్ అయిపోతారు. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే నాకు మార్కెట్ బులిష్ గానే కనిపిస్తూ ఉంది. అగైన్ చెప్తున్నాను దీనికి ప్రధాన కారణం ఏదో మార్కెట్ పెరిగిపోతున్నప్పుడు అందరూ బులిష్ గానే మాట్లాడతారని కాదు. పడినప్పుడు అదే చెప్పాను. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచే పడుతుందనే ఒక వ్యూ నేను ఎప్పుడు షేర్ చేయలేదు. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒక పాయింట్ వరకు జాగ్రత్త అని చెప్పిన తర్వాత బాగా పడిన తర్వాత ఏదైతే వర్స్ట్ ఉందో అది ఆల్మోస్ట్ 80% దగ్గరగా దాంట్లో రిఫ్లెక్ట్ అయింది. ఏ మాత్రం ఇంకా ఫాలో వస్తున్నా నేను డబ్బులు పెడతాననే స్టేట్మెంట్ ని కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా చేయడం జరిగింది. అండ్ మార్చి లోస్ నుంచి నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్ట్రాంగ్ గా ఇంత త్వరగా రికవర్ అయిపోతాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అని. మిడ్ క్యాప్స్ అయితే ఏకంగా ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చేసాయి. అండ్ స్మాల్ క్యాప్ 3% మాత్రమే ఆల్ టైమ్ హై నుంచి దూరంగా ఉన్నాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే రీసెంట్ గా ఫాల్ అయిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫాల్ నుంచి మిడ్ క్యాప్ ఇండెక్స్ 8% దగ్గరగా పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 13.3 or 14% దగ్గరగా రీసెంట్ ఫాల్ నుంచి పెరుగుతుండడం నేనైతే కంప్లీట్ గా సర్ప్రైజ్ అవుతున్నాను. దీనికి ప్రధాన కారణం రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, రీటైలర్స్ మీరు నేను అందరం కలిసి డైరెక్ట్ గా స్టాక్స్ ని కొంటూ ఉంటాం. బట్ దానికంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటున్న డబ్బులు మీరు గమనించండి. గత 3 రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా డిఐఎస్ కంటిన్యూస్ గా బై చేస్తున్నారు. 9 ట్రేడింగ్ సెషన్స్ 10 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కాన్స్టెంట్ గా మన మార్కెట్స్ లో డబ్బులు పెడుతూనే ఉన్నారని. అండ్ నిన్న కూడా డిఐఎస్ దగ్గర నుంచి నెట్ బయింగ్ నెంబరే కనిపించింది. లాస్ట్ నెల 56,000 కోట్లు, ఈ నెల 4,263 కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వరుసగా 11 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ లో వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉండడం మార్కెట్స్ ఇంతలా స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి తీసుకొచ్చింది. ఇది ఎఫ్ఐఎస్ కారణంగా మార్కెట్ వచ్చింది కాదు. బికాస్ మీరు ఎఫ్ఐఎస్ ఒక పొజిషన్స్ ని గమనిస్తే స్టిల్ వాళ్ళు ఇంకా మార్కెట్ పడుతుందనే ఒక ఒపీనియన్ తోనే ఉన్నారు. నెట్ షార్ట్స్ ఇంకా 56% ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ పరంగా మాట్లాడుకుంటే 32,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఉన్నాయి. అగైన్ బ్యాక్ టు ద టాపిక్ ఇన్వెస్టర్స్ పరంగా నేను చాలా పాజిటివ్ గానే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని చూస్తూ వస్తున్నానని చెప్పాను. దానికి ప్రధాన కారణం ఫెడ్ వాళ్ళు మార్కెట్ లో వచ్చి ఏ నెగిటివ్ అప్డేట్ ఎకనామిక్ అప్డేట్ ని కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఖచ్చితంగా రేట్ కట్స్ చేస్తారంటున్నారు, 3 రేట్ కట్స్. అండ్ ఈవెన్ ఇన్ఫ్లేషన్ డేటా కొంత అటు ఇటు ఉంటున్నా లాంగ్ టర్మ్ జర్నీలో రోడ్ పైన బంప్స్ వస్తాయని వాళ్ళే స్టేట్మెంట్స్ తో మార్కెట్ కి స్టెబిలిటీని క్రియేట్ చేశారు. అండ్ చెప్తూ వచ్చాను రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్. రేపు మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది. మార్కెట్ పాజిటివ్ న్యూస్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇవాళ బ్యాంక్స్ పెరిగాయి, అందులోనూ స్మాల్ బ్యాంక్స్ చాలా ఎక్కువ పెరిగాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐ థింక్ 10%, 6% ఇలా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ప్రాబబుల్లీ రేపు ఆర్బీఐ వాళ్ళు ఇన్ఫ్లేషన్ పరంగాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రేట్ కట్స్ పరంగా కూడా ప్రిపేర్డ్ గా ఉండండి, మేము రేట్ కట్స్ ఇస్తామనే స్టేట్మెంట్ అయినా ఆర్ ప్రీవియస్ గా ఉంటున్న స్టాండ్స్ ని కొంత చేంజ్ చేసుకొని ఏదైనా పాజిటివ్ స్టేట్మెంట్ చేస్తారని అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళు చేసినట్టు ఆర్బీఐ వాళ్ళు కూడా చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ కు ముందు ఏదైనా ఉంటుందా మార్కెట్ లో ఉన్న సెంటిమెంట్ ని పంప్ చేయడానికి ఆర్బీఐ వాళ్ళు తమ వంతుగా ఏమైనా చేస్తారని కూడా మార్కెట్ లో ఉంటున్న సెంటిమెంట్స్. రీసెంట్ టైమ్స్ లో ఈ సెంటిమెంట్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. వీటి కారణంగా కూడా రేపు ఈవెంట్ ఉంది కాబట్టి మార్కెట్ ఇవాళే దాన్ని ప్రెడిక్ట్ చేస్తూ పెరిగుండొచ్చు. క్లియర్ గా ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ని డిఫరెన్షియేట్ చేస్తూనే మాట్లాడుతున్నాను. ఇన్వెస్టర్స్ పరంగా నో డౌట్ కమింగ్ డేస్ లో మార్కెట్ పరంగా నేను బులిష్ వ్యూ తోనే ఉన్నాను. బట్ ట్రేడర్స్ పరంగా రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నది కన్విక్షన్ బులిష్ గానే ఉంది. బట్ బులిష్ గా పొజిషన్స్ తీసుకోవాలంటే మాత్రం ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవ్వాలని. ఎలాగో రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం, రిస్క్ రివార్డ్ ఒకవేళ ఇక్కడ నుంచి సడన్ గా ఒక 100-150 పాయింట్స్ కూడా రెసిస్టెన్స్ కాబట్టి ఫాలో అవ్వచ్చు. మనకి తెలీదు, లేదు బ్రేక్ అవ్వచ్చు, అది కూడా మనకు తెలియదు. అంటే రేపే ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ ఓవరాల్ గా ఈ లెవెల్ బ్రేక్ అవుతుందని అయితే మనకు తెలుసు. బట్ ఎప్పుడు పొజిషన్స్ తీసుకుంటున్నా అనే దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి దానికి తోడు రేపు ఈవెంట్ కూడా ఉంది కాబట్టి నా స్ట్రాంగ్ సజెషన్ ఈవెంట్ ఉంటున్న టైం అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటున్న టైంలో మార్కెట్ నుంచి కొంత దూరంగా ఉండండి. నిజంగా మార్కెట్ లో స్ట్రెంగ్త్ ఉండి కేవలం ఇవాళ వచ్చిన ఫాల్ మార్కెట్ లో స్ట్రెంగ్త్ సప్రెస్ చేస్తూ ఎక్స్పైరీ 500 దగ్గర అవ్వాలని మార్కెట్ లో ఉన్న స్ట్రెంగ్త్ సప్రెస్ చేస్తుంటే రేపు మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగి ఈ 22,540 లెవెల్ అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవుతుంది. అది మనకు
ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది. టైం బాగుంటే ఈవెన్ పెరిగి కొంత ఫాల్ అయ్యి ఈ లెవెల్ కి అబో దగ్గరగానే క్లోజ్ అవుతుంది. లేదు మన టైం బ్యాడ్ అయితే స్ట్రాంగ్ గా పెరిగిపోతూ 22,800 వరకు కూడా ర్యాలీ అవ్వచ్చు. దెన్ అప్పుడు మనకు ఒక మంచి రిస్క్ రివార్డ్ కన్విక్షన్ పాజిటివ్ గా ఉంది చాలా టైం బ్యాక్ నుంచి. అండ్ కన్ఫర్మేషన్ కూడా మార్కెట్ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబౌవ్ అండ్ ఆర్బీఐ ఈవెంట్ కూడా క్లియర్ అయి ఉంటుంది. కాబట్టి అదొక పర్ఫెక్ట్ సినారియో. వర్స్ట్ సినారియో ఏంటంటే రేపే మార్కెట్ భారీగా పెరిగిపోయి 22,800 వరకు వెళ్ళిపోవడం. ఆ సినారియో కూడా ఉంది. కానీ అదొకటి మైండ్ లో పెట్టుకొని ఇక్కడ పెద్ద రిస్క్ ను తీసుకోవడంలో లాజిక్ లేదన్న విషయాన్ని కూడా ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. లేదు తీసుకుంటాం పొజిషన్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెడ్జింగ్ అయినా లేదంటే స్టాప్ లాస్ అయినా మెయింటైన్ చేయండి. రేపటి రోజు ఆర్బీఐ ఈవెంట్ కాబట్టి వోలటాలిటీ మార్కెట్ లో ఉండొచ్చు. అండ్ ఎవరైనా ఇంత పెరిగింది, పుట్స్ తక్కువగా ఉన్నాయి, కాల్స్ బాగా పెరిగిపోయాయి, వాటిని సెల్ చేద్దాం, లైక్ కాల్స్ ని సెల్ చేద్దాం, పుట్స్ ని బై చేద్దాం అనుకుంటే మాత్రం నేను పర్సనల్ గా పని చేయను. నేను 22,250 బ్రేక్ అయి బిలో మార్కెట్ క్లోజ్ అయితే తప్పించి మార్కెట్ గురించి నేను అసలు నెగిటివ్ గా ఆలోచించను. అండ్ రేంజ్ బౌండ్ యాక్టివిటీని కూడా నేను మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బికాస్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఏమాత్రం కిందకి వచ్చిన మ్యాగ్నెట్ లా అగైన్ రెసిస్టెన్స్ ని మల్టిపుల్ టైమ్స్ నాక్ చేస్తూ ఉండడం, బ్రేక్ చేయడానికి కన్సాలిడేషన్ టువర్డ్స్ ద రెసిస్టెన్స్ ఉందనేలా నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. లెట్స్ సీ కమింగ్ డేస్ లో మార్కెట్ ఎలా డైరెక్షన్ తీసుకుంటుందని. ఒకవేళ నేను రాంగ్ అయి 22,250 బ్రేక్ అయి మార్కెట్ కానీ క్లోజ్ అవుతుంటే దెన్ నాకున్న ఈ పర్సనల్ వ్యూ బులిష్ కన్విక్షన్ వ్యూ అనేది బ్రేక్ అవుతుంది టువర్డ్స్ ట్రేడింగ్ ఆస్పెక్ట్. ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే థింక్ చేయాల్సిన నీడే లేదు. ఓవరాల్ మార్కెట్ లో స్ట్రక్చరల్ గా బులిష్ మొమెంటం క్యారీ అవుతూనే ఉంది. అండ్ ఇన్వెస్టర్స్ కి బులిష్ మొమెంటం క్యారీ అవుతుందా లేదా అని కన్ఫర్మేషన్ ని మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రీసెంట్ అంత ఫాల్ తర్వాత కూడా ఆ ఫాల్ ని మొత్తం కవర్ చేసి ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వస్తూ ఉండడం అండ్ స్ట్రాంగ్ డిఐఎస్ బయింగ్ అండ్ గ్లోబల్ గా కూడా ఫెడ్ నుంచి వస్తున్న పాజిటివ్ కామెంట్స్ ఇన్వెస్టర్స్ వీటన్నిటిని పాజిటివ్ థీమ్స్ గా నోట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ ఈవెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా కూడా ప్రీ ఎలక్షన్ ర్యాలీ మార్కెట్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి నెగిటివ్ చూడడం కంటే పాజిటివ్ చూడడానికి స్కోప్ ఎక్కువ ఉందనేది పర్సనల్ గా నా ఒపీనియన్. అండ్ గోల్డ్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. నేను ఒక దగ్గర ఆగుతుందని చూస్తున్నాను కానీ గోల్డ్ ఎక్కడ ఆగేలా కనిపించట్లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో $2,300 per ounce కి గోల్డ్ ప్రైజెస్ అయితే రీచ్ అయ్యాయి. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇది మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ ఫార్ అనలిస్టులు అందరూ కూడా గోల్డ్ రిలేటెడ్ గా నేను ట్రాక్ చేస్తున్న అనలిస్టులు అందరూ కూడా $2,250 కి వెళ్తుంది అన్నారు. మహా అయితే 2,280 అన్నారు కానీ 2,300 వరకు వెళ్ళిపోయింది. అండ్ మన ఇండియన్ మార్కెట్స్ లో చూస్తే 70,600 మార్క్ కి 10 grams ఒక గోల్డ్ ప్రైస్ ఆల్ టైమ్ హై కి హిట్ అయింది. అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ 79,435 మార్క్ వెళ్తూ ఉండడం. ఇక బంగారం వెండి కొనాలనుకున్న వాళ్ళు ముందు నుంచి ప్లాన్ చేస్తే తప్పించి ఎదురు సోవరిన్ గోల్డ్ బాండ్స్ కానీ ఈటీఎఫ్ కానీ ఇలా కొంటే తప్పించి ఇలా పెరిగిపోతున్న ట్రెండ్ షార్ట్ టర్మ్ లో ఎవరైనా బంగారం కొనాలనుకునే వాళ్ళ పాకెట్ కి అయితే హర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఒకవేళ గోల్డ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే సోవరిన్ గోల్డ్ బాండ్స్. అండ్ మీ పిల్లల రిలేటెడ్ గా కూడా ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ మీరు ప్లాన్ చేస్తున్న ఈ వీడియో 5 days బ్యాక్ చేసిన ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. సో మీరు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్ వీటన్నిటిలో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు సోవరిన్ గోల్డ్ బాండ్స్ మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతాయి. అన్నిటి కంపారిటివ్ చార్ట్ కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ దీని గురించి ఫర్దర్ గా తెలుసుకోవడానికి, ఇందులో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ట్యాక్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ గా ఉంటుంది. అండ్ క్రూడ్ ఆయిల్ గురించి కూడా చెప్పాలి. $89.5 per barrel, ఆల్మోస్ట్ $90 per barrel కూడా రీచ్ అయింది. సో స్లోగా మనకి తెలియకుండా మార్కెట్స్ బానే ఉన్నాయి కదా అనుకుంటున్నాం కానీ స్లోగా క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతూ ఉండడం కొంత అన్సర్టనిటీని మార్కెట్ లో ఉంచుతుంది. కానీ ప్రెసెంట్ ఉంటున్న పాజిటివ్స్ ఈ క్రూడ్ ఆయిల్ ఒక నెగిటివ్ ని మనం కంపేర్ చేస్తే ఇది ఒక బిగ్ థింగ్ లా ట్రేడర్స్ చూడాల్సిన నీడ్ లేదు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీం మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఎన్ఎస్సి వాళ్ళు 2 ఇంపార్టెంట్ సర్క్యులర్స్ ని రిలీజ్ చేశారు. అందులో ఎన్ఎస్సి వాళ్ళు చెప్తున్నది ఏప్రిల్ 8 నుంచి మనకు ఒక 4 ఇండెక్సెస్ అవైలబిలిటీలోకి వస్తాయని. నిఫ్టీ టాటా గ్రూప్ 25% క్యాపిటల్ ఇండెక్స్, నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్, నిఫ్టీ 500 మల్టీ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ హెల్త్ కేర్ ఈ ఇండెక్స్ లు క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ లోకి తీసుకొస్తారంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లో కూడా తీసుకొస్తారని. బోత్ క్యాపిటల్ మార్కెట్ అండ్ ఎఫ్ఎన్ఓ లకి రెండిట్లో కూడా తీసుకొస్తూ ఫ్రమ్ ఏప్రిల్ 8 నుంచి ఈ ఇండెక్స్ ని లైవ్ చేస్తున్నట్లు ఎన్ఎస్సి వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఇండెక్స్ లో ఏవే ఉంటాయని ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఈ సర్క్యులర్ ఉంటుంది కదా, యాక్చువల్లీ ఈ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఇక్కడ ఉంటున్న ఈ లింక్ ని మీరు క్లిక్ చేశారంటే ఈ వెబ్సైట్ కు వస్తారు. అక్కడ సెక్టోరల్ ఇండెసెస్ అండ్ థీమాటిక్ ఇండెసెస్ ఈ రెండిట్లోనూ మీరు అక్కడ చూసిన ఇండెసెస్ లు కనిపిస్తాయి. ఇందాక మనం చూసింది టాటా 25 క్యాప్ ఇండెక్స్ కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ కొంత డౌన్ సైడ్ మీరు వచ్చి ఫ్యాక్ట్ షీట్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు దాంట్లో ఏ స్టాక్స్ ఉంటాయి అండ్ దాంట్లో
ఎంతెంత వెయిటేజ్ ఉంటుంది అండ్ ఈ స్టాక్స్ అసలు ఏ సెక్టార్స్ కి సంబంధించినవి, ఆ సెక్టార్ కి సంబంధించిన వెయిటేజ్ అంతా, దట్ పిఈ అండ్ లాస్ట్ టైం నుంచి అవి ఎంతలా పర్ఫార్మ్ చేస్తున్నాయన్న డేటా మొత్తం కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇండెక్స్ లో వచ్చాయంటే దానికి సంబంధించిన ETF లో వస్తాయి అండ్ దాన్ని బేస్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ వస్తుంటాయి. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈవెన్ FNO కూడా తీసుకొస్తారంటున్నారు కాబట్టి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ సెగ్మెంట్స్ ని త్రూ ఈ 4 ఇండెసెస్ NSE వాళ్ళు మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్టు. నెక్స్ట్ HDFC బ్యాంక్ వాళ్ళు డేటాని పబ్లిష్ చేస్తున్నారు. అది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మార్కెట్ అయితే కొంత నెగిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చిందని రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, బట్ డేటా బాగుంది. డేటా కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మార్కెట్ క్లోజ్ అయ్యే 60 మినిట్స్ బిఫోర్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దాని కారణంగానే HDFC బ్యాంక్ స్టాక్ లో ఇంత ర్యాలీని మీరు చూసారు. కానీ ట్రేడర్స్ ఇంపార్టెంట్ అలర్ట్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. కాబట్టి ఎంటైర్ HDFC బ్యాంక్ టాపిక్ 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుందని గుర్తుంచుకోండి. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న డేటా, సెకండ్ పార్ట్ ట్రేడర్స్ మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయాల్సిన డేటా. సో ఫస్ట్ పార్ట్ ఫండమెంటల్ గా కానీ ఇన్వెస్టర్స్ కానీ ఫోకస్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే, లిక్విడిటీ టైట్ గా ఉంటున్న ఇలాంటి సినారియోస్ లో కూడా వీళ్ళ డిపాజిట్ 7.5% క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రో అయ్యాయి. ఇంక్రిమెంటల్ గా చూస్తే 1,66,000 crores దగ్గరగా డిపాజిట్స్ ఉంటున్నట్టు. కాసా కూడా లాస్ట్ టైం 37.74% ఉన్నది కాస్త క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 8.8% పెరుగుతూ 38.2% కి వచ్చింది. అండ్ డిపాజిట్ 7.5% క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రో అవుతుంటే అందులో రీటైల్ డిపాజిట్స్ 6.9% గ్రో అవుతున్నాయి. అడ్వాన్సెస్ మాత్రం 1.56% గ్రోత్ ఉంది. బికాస్ హోల్సేల్ లెండింగ్ డిక్రీజ్ అయింది. అంటే హోల్సేల్ రిలేటెడ్ గా డిక్రీజ్ అవుతూ రీటైల్ లెండింగ్ బానే ఉంది, కానీ హోల్సేల్ లెండింగ్ డిక్రీజ్ అవడం వల్ల ఓవరాల్ అడ్వాన్సెస్ డిక్లైన్ అయ్యాయి. కాబట్టి ఇది ఒక బిగ్ నెగిటివ్ ఏం కాదు. డిపాజిట్స్ బాగున్నాయి, హోల్సేల్ లెండింగ్ తగ్గడం కారణంగా లెండింగ్ బుక్ కొంత ఇంపాక్ట్ అయింది, కానీ ఓవరాల్ కాసా బుక్ బాగుంది. వాట్ ఎవర్ ద మెట్రిక్స్ ఈ బ్యాంక్స్ పోస్ట్ చేస్తుంటే అన్ని మెట్రిక్స్ పరంగా డేటా స్ట్రాంగ్ గా ఉంటున్నట్టు. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ డేటా ట్రేడర్స్ కోసం అని చెప్పాను కదా, అది నేను మీకు చూపిస్తాను. మీకు మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ లో ఏమని ఉంటుంది, ఇది కరెక్ట్ గా మార్కెట్ క్లోజ్ అయ్యే 60 మినిట్స్ ముందు వచ్చిన డేటా అనమాట. ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయింది. ఏమని అప్డేట్ అయింది, ఒకప్పుడు FIS ఒక హోల్డింగ్ ప్రీవియస్ క్వార్టర్ లో, అంటే రీసెంట్ క్వార్టర్ మార్చ్ క్వార్టర్, అంతకు ముందు క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 52.3% గా ఉంటున్న FIS హోల్డింగ్ కాస్త ఇప్పుడు 47.8% కి డ్రాప్ అయిందని ఎలా మనకు కనిపిస్తుంది. మీన్స్ అరౌండ్ 4.48% దగ్గరగా FIS ఒక హోల్డింగ్. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అని చెప్పాను, 52.3% ఉన్నది కాస్త ఇప్పుడు ఎంత ఉంది, 47.8% ఉంది. అంటే సుమారుగా 4.5, ఇంకా ఎగ్జాక్ట్ గా చూడాలంటే 4.48% దగ్గరగా లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారికి FIS ఒక హోల్డింగ్ HDFC బ్యాంక్ లో తగ్గుతున్నట్టు. ఇది ఎందుకు అంత చెప్తున్నారు, HDFC బ్యాంక్ లో FIS సెల్ చేశారు. చాలా టైం బ్యాక్ కూడా మనం అనుకున్నాం కదా FIS స్ట్రాంగ్ గా సెల్ చేస్తున్నారు, ఇటు చూస్తే HDFC బ్యాంక్ పడుతుంది. సో ప్రధానంగా FIS ఎక్కువ సెల్ చేస్తుంటారని. కానీ ఇక్కడ వచ్చే పాయింట్ ఏంటంటే, MSCI రీసెంట్ గా కూడా మాట్లాడుకున్న MSCI అంటే ఏంటనేది, కాబట్టి ఇంకొకసారి డిస్కస్ చేయట్లేదు. ఈ MSCI లో HDFC బ్యాంక్ ఈ రెండు విడివిడిగా ఉన్నప్పుడు మీకు ఈ అప్డేట్ గుర్తుంది కదా, ఒకప్పుడు 1 ఫ్యాక్టర్ తో మల్టిప్లై అవుతుంది అన్నప్పుడు స్టాక్స్ బాగా పెరిగిపోయాయి. తర్వాత 1 ఫ్యాక్టర్ కాదు 0.5 ఫ్యాక్టర్ తోనే మల్టిప్లై అవుతుంది అన్నప్పుడు స్టాక్స్ బాగా పతనమయ్యాయి. ఇది గుర్తుంచుకోండి, నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో ఎక్స్పెక్టేషన్స్ కంటే వెయిటేజ్ HDFC బ్యాంక్ ది MSCI ఇండెక్స్ లో తక్కువగానే ఉంది. MSCI వాళ్ళు వాళ్ళ వెయిటేజ్ ని పెంచుకోవాలంటే మినిమం 25% లిమిట్ కైనా FIS ఒక హెడ్ రూమ్ లిమిట్ రీచ్ అవ్వాలి. అండ్ రీసెంట్ గా ఉంటున్న ఈ అన్ని చేంజెస్ తో కలిపి చూసిన 24.95% కి రీచ్ అవుతున్నట్టు. అంటే స్టిల్ ఇంకా 5 బేసిస్ పాయింట్స్, జస్ట్ 5 బేసిస్ పాయింట్స్ తక్కువలో HDFC బ్యాంక్ వస్తున్నట్టు. ఇది మీకు కొంత కాంప్లెక్స్ గా ఉంటున్నట్లు అనిపిస్తుంది. ఇంకా దీని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకోవడం కాకుండా సింపుల్ గా చెప్పాలంటే, FIS వాళ్ళ వాటాని తగ్గించుకున్న రీసెంట్ టైమ్స్ లో. ఇలా వాళ్ళ వాటాని తగ్గించుకునేసరికి MSCI వాళ్ళు, మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ వాటాని పెంచుకునే ఆపర్చునిటీ రీసెంట్ టైమ్స్ లో తగ్గిన FIS ఒక షేర్ హోల్డింగ్ కారణంగా క్రియేట్ అవుతున్నట్టు. మరి ఇప్పుడు MSCI వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ వాటాని పెంచుకుంటే HDFC బ్యాంక్ భారీగా పెరగాలి కదా, అదే ముందుగా మార్కెట్ ప్రెడిక్ట్ చేసి ఇప్పుడు ఇవాళ పెరిగింది. కానీ గుర్తుంచుకోవాల్సింది, MSCI వాళ్ళ ఆ స్టెప్ తీసుకోవాలంటే వాళ్ళకి మినిమం హెడ్ రూమ్ లిమిట్ 25% ఉండాలి. బట్ స్టిల్ ఇంకా 5 బేసిస్ పాయింట్స్ తక్కువే షేర్ హోల్డింగ్ ఉంది. కాబట్టి టెక్నికల్ గా చూస్తే వాళ్ళు ఏం పెంచుకోవాల్సిన నీడే లేదు. కానీ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ కూడా చూడండి, MSCI షుడ్ టేక్ కాల్ నౌ. అంటే వాళ్ళుగా ఓన్ గా HDFC బ్యాంక్ లో జస్ట్ 5 బేసిస్ పాయింట్స్ కదా మనకి తక్కువ ఉంది, పోతే పోయిందిలే వెయిటేజ్ ని పెంచుకుందాం అని వాళ్ళు ముందుకొచ్చి కానీ స్టెప్ తీసుకుంటే దాని అప్పుడు HDFC బ్యాంక్ కి బిగ్ పాజిటివ్. ఇన్ఫాక్ట్ మార్కెట్ కూడా అదే భావిస్తూ లాస్ట్ 1 అవర్ లో ఆల్మోస్ట్ 1% దగ్గరగా పెరిగింది. ఫర్ మీ నిజంగా ఆ స్టెప్ తీసుకుంటే అదొక బిగ్ పాజిటివ్. బట్ ప్రాబ్లం ఏంటంటే, మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇలానే పాజిటివ్ గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని 7-8% దగ్గరగా పెరిగిపోయింది ఒక టైంలో స్టాక్. బట్ అగైన్ అలా ఏం జరగట్లేదు అనేసరికి మళ్ళీ పడిపోయింది. సో ఆల్రెడీ మార్కెట్ ఒకసారి మోసపోయింది. కాబట్టి MSCI రీబ్యాలెన్సింగ్ విషయంలో 1 ఫ్యాక్టర్ తో మల్టిప్లై అవుతుందని, తర్వాత ఏమో 0.5 తోనే మల్టిప్లై చేసి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని డైల్యూట్ చేశారు. కాబట్టి ఈసారి కూడా ఇలా జరుగుతుందని సోషల్ మీడియాలో మీకు ఏ
స్పెక్యులేషన్ అయితే కనిపిస్తూ ఉందో దాన్ని కంప్లీట్ గా అలా నమ్మేయకండి. బికాస్ జరగచ్చు, జరగకపోవచ్చు. ఇక చెప్పాను కదా 5 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఇంకా స్టిల్ మనం వెనక పడ్డాం. అది ఉంటేనే వాళ్ళకి పెంచుకునే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నట్టు. సో ఖచ్చితంగా పెంచుకుంటారు MSCI వాళ్ళు. HDFC బ్యాంక్ పెరిగిపోతుంది. ఈ నేరేటివ్ HDFC బ్యాంక్ పరంగా వర్క్ అవ్వదు. అండ్ మార్కెట్ కూడా ఆ యుఫోరియాతో ఏం పెరిగిపోలేదు. స్టార్టింగ్ నుంచి కొంత వీళ్ళ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ లో మాట్లాడుకున్న డేటా బాగుందన్న దాని కారణంగానే పెరిగింది. బట్ ఇది ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్. నిజంగా ఒకవేళ MSCI వాళ్ళు ఇప్పటి వరకు అయితే MSCI వాళ్ళు ఎప్పుడు అలా చేయలేదు. బట్ ఒకవేళ వాళ్ళు ముందుకు వచ్చి లేదు పెంచుదాం అనే ఒక స్టేట్మెంట్ వచ్చిన చాలు, అది ఒక బిగ్ పాజిటివ్. సో HDFC బ్యాంక్ పరంగా ఇన్వెస్టర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ కి ఇది ఒక బ్లూ సర్ప్రైజ్ అవుతుంది ఒకవేళ వాళ్ళు కానీ అలాంటి అనౌన్స్మెంట్ ఇస్తే. బట్ నేనైతే అలాంటి అనౌన్స్మెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ సోషల్ మీడియాలో కూడా మీకు ఒకవేళ ఇలాంటి స్పెక్యులేషన్స్ ఏమైనా ఖచ్చితంగా పెరిగిపోతుంది దీని కారణంగా అంటే మాత్రం అది నమ్మకండి. బట్ ఇది నమ్మండి, లాస్ట్ క్వార్టర్లీ నెంబర్స్ వీక్ గా ఉంటాయన్నారు, నెక్స్ట్ కూడా వర్స్ట్ గా ఉంటాయన్నారు. కానీ ఇప్పుడు అలా లేవు, నెంబర్స్ ఇప్పుడు డిఫరెంట్ గా ఉన్నాయి. సో కాబట్టి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ తో చూసిన ఇతర బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే HDFC బ్యాంక్ ఇంకా చాలా తక్కువలోనే ఉంది. కాబట్టి లాస్ట్ 5 years వాల్యుయేషన్స్ తో కంపేర్ చేసిన అట్రాక్టివ్ గానే ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ బిజినెస్ డేటా బాగుంటుండడం, నెక్స్ట్ వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగుండి ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ని డామేజ్ చేయకుండా కామెంటరీ ఉంటే చాలు, అది స్టాక్ ని మూవ్ చేస్తుంది. ఇది ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. కానీ MSCI మాత్రం అంత స్ట్రాంగ్ గా మైండ్ లో ఉంచుకోకండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పోర్ట్ఫోలియో ఎవరిది అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారిది. ఇక్కడ మీకు స్టాక్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, తన పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్స్ ఇవన్నీ కూడా. తన హోల్డ్ చేసిన స్టాక్స్ ని మీరు గమనిస్తే ఎక్కడ ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ కనిపించదు, ఒక ఆదాని గ్రూప్ కంపెనీ కనిపించదు, అండ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ కూడా కనిపించవు. సో ఈవెన్ తన ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఆదాని అంబానీలకి దూరంగా ఉంటూ, పబ్లిక్ సెక్టార్ వాటన్నిటికీ కూడా దూరంగా ఉంటూ మోస్ట్లీ బ్లూ చిప్ కంపెనీస్ ని ఎక్కువగా తీసుకున్నారు. అండ్ డిఫెన్సివ్స్ లో ఎక్కువగా తన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. టోటల్ నిఫ్టీలో 11 కంపెనీస్ దగ్గరగా తన ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు కనిపిస్తుంది. అండ్ ఆ 11 కంపెనీస్ లోనే నియర్లీ 75 to 80% దగ్గరగా తన డబ్బులు ఉన్నాయి. అండ్ లాస్ట్ 1 year నుంచి స్టాక్స్ ఎంత మారాయని చూసినప్పుడు 28% దగ్గరగా తన పోర్ట్ఫోలియో పెరిగింది. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే 2% దగ్గరగా ఫాల్ అయింది. అండ్ ఇక్కడ తను హోల్డ్ చేసిన స్టాక్స్ లో మీరు ఏదైనా స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ ఉన్నారా? ఆ స్టాక్స్ నేమ్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ తను ఇన్వెస్ట్ చేయడం కాదు, వాటికి ఎంతెంత అలొకేషన్ ఇచ్చారనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇది తన డిక్లరేషన్. ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి కదా, నా దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయి, ఎందులో ఎంత పెట్టుబడి పెట్టానని ఆ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు మెన్షన్ చేసింది. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో నేను రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను కదా, FNO బ్యాన్ మనకి కరెన్సీ ట్రేడింగ్ లో RBI వాళ్ళు విధించారు. పర్టికులర్ గా రీటైలర్స్ కి బ్యాన్ అంటే ఎలా అవుతుందంటే, మీరు కరెన్సీని హోల్డ్ చేస్తేనే డెరివేటివ్స్ లోకి రండి అంటుండడం. మనం ఎలాగో కరెన్సీని హోల్డ్ చేయం అండ్ హెడ్జింగ్ కోసం FNO కి వెళ్ళం. కాబట్టి ఇది ఇండైరెక్ట్ గా కరెన్సీ డెరివేటివ్స్ లోకి రీటైలర్స్ ఒక ఎంట్రీని కంప్లీట్ గా ఆపుతున్నట్టు. అది April 5th నుంచి అమలవుతుందని చెప్పారు. దానికి తగ్గట్టు మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్స్ కూడా డౌన్ అయిపోయాయి. అసలు ట్రేడ్ అవడం ఆగిపోయి 80% దగ్గరగా వాల్యూమ్స్ డౌన్ అయ్యాయి అండ్ ఇల్లిక్విడ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు RBI వాళ్ళు మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ చేస్తున్నారు. మే 3వ తేదీ వరకు దాన్ని పొడిగిస్తున్నట్టు. అంటే April 5వ తేదీకే గేట్లు క్లోజ్ అన్నారు. బట్ ఇప్పుడు April 5 అంటే ఇమీడియట్ గా చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక నెల రోజులు టైం ఇస్తున్నాం. మే 3వ తేదీ ఇది క్లోజ్ చేస్తాం. అప్పటి నుంచి ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే, రీటైలర్స్ కూడా చేయొచ్చు కావాలనుకుంటే, కానీ వాళ్ళు డిక్లేర్ చేయాలి నా దగ్గర ఇంత కరెన్సీ ఉంది, దానికి హెడ్జింగ్ కోసం నేను వెళ్తున్నాను ట్రేడ్ చేయడానికని. అది ఎలాగో జరగదు. కాబట్టి స్పెక్యులేటివ్ పర్పస్ కోసం పెరుగుతుందా తగ్గుతుందా అని చేసి FNO ట్రేడింగ్ కరెన్సీ పరంగా ఇండైరెక్ట్ గా RBI వాళ్ళు బ్యాన్ చేస్తున్నట్టు. ఆల్రెడీ దానికి కాంట్రాక్ట్స్ అన్ని కూడా తగ్గట్టే రియాక్ట్ అయ్యాయి. అండ్ ఫ్రెండ్స్, ఇది జాగ్రత్తగా గమనించండి. 88 లక్షలు నష్టపోవడమే కాదు, సెబీ యాక్షన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాన్ అండ్ పిల్లల్ని కూడా వేరొక దేశాలకు పంపించి చదివించే ఒక అవకాశాన్ని కోల్పోతారని భయపెడుతూ రెగ్యులేటరీ ఏజెన్సీ పేర్ని వాడుకుంటూ కూడా ఎలా మోసాలు చేస్తున్నారనేది మీకు దీంతో అర్థమవుతుంది. 37 సంవత్సరాలు ఉంటున్న పూణేకి సంబంధించిన ఒక ఆవిడ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంది. అండ్ తను ఒకసారి ఇన్స్టాగ్రామ్ ని స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక బిగ్ వెంచర్ క్యాపిటల్ పేరు పెట్టుకొని ఒక యాడ్ రన్ అయింది. అది తనకి తెలిసిన వెంచర్ క్యాపిటల్, ఒక పెద్ద వెంచర్ క్యాపిటల్ అవుతూ ఉండడం, వాళ్ళు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తున్నారా, వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఎడ్యుకేషన్ చేస్తున్నారా అని నమ్మి తను ఆ లింక్ ని క్లిక్ చేయడం, ఫామ్ ఫిల్ చేయడం. అండ్ అటు పక్కనున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యి, ఎస్ మేము ఇప్పుడు ఈ ఫీల్డ్ లో కూడా వచ్చాం, మీరు జస్ట్ మీ వాట్సాప్ లో రిజిస్టర్ అవ్వండి, మేము ఇక్కడ నుంచి మీకు ఫుల్ ట్రైనింగ్ ఇస్తూ లక్షలు సంపాదించుకునే టిప్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తామని తనకి మాయ మాటలు చెప్పి మొదట కొంత ఇన్వెస్ట్మెంట్ చేయించారు. ఒక ప్లాట్ఫామ్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేసిన 2-3 రోజుల్లోనే తనకి 200% దగ్గరగా రిటర్న్స్ కనిపించాయని
ఉంటాయని అండ్ స్లోగా తనని ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు. 26 లక్షలు 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే మీరు జాయిన్ అయింది ఒక పెద్ద దాంట్లో కానీ మీరు ప్రాపర్ గా టైం టు టైం డబ్బులు పెట్టకపోతే సెబీ వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకుంటారు. మీ ఫ్యామిలీ ఇంకెప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేరు, మీ చిల్డ్రన్ అబ్రాడ్ కి వెళ్ళి చదవలేరని భయపెడుతూ పెద్ద మొత్తంలో డబ్బులు సుమారుగా తన జ్యువెలరీ లోన్స్ అన్ని తీసుకొని 88 లక్షలకి దగ్గరగా తన పెట్టుబడులు అయితే వెళ్ళాయి. అండ్ ఆ 88 lakhs పై టోటల్ ప్రాఫిట్ 1.4 crore కనిపించింది. రీసెంట్ టైమ్స్ లో నేను మీకు చెప్పింది అదే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నదే ఫేక్ ప్లాట్ఫామ్. అందులో 100 కోట్లు కాదు 1000 కోట్లు కూడా ప్రాఫిట్ ని చూపించవచ్చు. ఆ ప్లాట్ఫామే ఫేక్, సెల్ఫ్ డిజైన్డ్ ప్లాట్ఫామ్స్. మీరు 100 పెడితే 1 lakh కూడా ప్రాఫిట్ చూపిస్తాయి, అసలు నమ్మడానికే లేదు. ఫైనలీ ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా, కొంత డబ్బులు విత్డ్రాల్ చేద్దాం అనుకోని విత్డ్రాల్ చేస్తుంటే ఇంకా 17 lakhs ట్యాక్స్ పే చేయమన్నారు. ట్యాక్స్ విత్డ్రాల్ పై 17 lakhs ట్యాక్స్. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 88 lakh, దాని మీద 1.4 crore దగ్గరగా ప్రాఫిట్ కనిపించింది. విత్డ్రాల్ చేద్దాం అనుకుంటే 17 lakh ట్యాక్స్ అడుగుతుండడం. అసలు ఏంటిదని తను సర్చ్ చేస్తుంటే తనకు అర్థమైంది తను మోసపోయారని. నెక్స్ట్ వెంటనే కంప్లైంట్ చేస్తే పోలీస్ వాళ్ళు చెప్పింది ఈ జనవరి నుంచి ఇలా ఇన్వెస్ట్మెంట్ పేరుతో ట్రేడింగ్ పేరుతో 30 కోట్లకి దగ్గరగా మోసాలు జరిగాయని. అండ్ ఫ్రెండ్స్, ఇవి వన్స్ డబ్బులు పోయిన తర్వాత మోస్ట్లీ చేస్తున్న వాళ్ళందరూ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కాబట్టి రికవరీ చాలా టఫ్ అవుతుంది. అండ్ ఇది కూడా చూపించాలనుకుంటున్నాను, మనల్ని ట్యాగ్ చేస్తూ కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి, మీ లోగో మీ పేరుతో కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయన్నారు. అండ్ ఇది చూడండి, ఇన్స్టాగ్రామ్ లో యాడ్ మన థంబ్నెయిల్ ని వాడుకుంటూ ఈ ప్రొఫైల్ కూడా చూడండి, పిచ్చి పిచ్చి ప్రొఫైల్స్. ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లో కూడా యాడ్స్ రన్ చేస్తూ ఇక్కడ క్లిక్ చేయమంటారు. ఇది మీరు క్లిక్ చేస్తే వేరొక లింక్ కు వెళ్తుంది. నేను దీనికి కంప్లైంట్ కూడా చేశాను కానీ అది ఇంకా పోలేదు, యాడ్ ఇంకా రన్ అవుతుంది. ఖచ్చితంగా మీ స్టాక్స్ 1000% పెరుగుతాయి, స్టాక్ మార్కెట్ లో మీరు కింగ్ అవ్వచ్చు అనేలా కింద డిస్క్రిప్షన్ ఉంది. ఇది ఒకవేళ సెబీ వాళ్ళు ఇంకెవరైనా రెగ్యులేటర్స్ చూస్తే మాదనే కాదు ఇంకెవరిది చూస్తున్నా వాళ్ళే చేస్తున్నారేమో అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారేమో అనిపిస్తుంది ఇలాంటి ఫేక్ చేస్తున్న వాళ్ళ వల్ల. ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇంటర్నేషనల్ క్రిమినల్స్, జాగ్రత్తగా ఉండండి. వన్స్ మీ చెయ్యి దాటి మీ బ్యాంక్ దాటిపోయిన డబ్బులు మీవి కాదు. ఇక మీరు సైబర్ క్రైమ్ కి వేరే వాళ్ళకి ఇమీడియట్ గా కంప్లైంట్ చేస్తే రికవరీ ఎంతో కొంత ఉంటది, కానీ ఈవెన్ ఆ రికవరీ కంటే ఆ పెయిన్ చాలా హెవీగా ఉంటది. నా ఫోటో, మా అన్నయ్య ఫోటో, లేదా మన ఛానల్ రిలేటెడ్ గా ఉన్న థంబ్నెయిల్స్, ఆ ఛానల్ లోగో ఏది మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఏదైనా ఫామ్ ఫిల్ చేయమంటున్నా, లేకపోతే ఏదైనా వెబ్సైట్ కి మిమ్మల్ని తీసుకువెళ్తున్నా, ఆర్ మిమ్మల్ని ₹1 అడుగుతున్నా, ఎస్ రేవంత్ నే మాట్లాడుతున్నాను, లేకాంత్ నే మాట్లాడుతున్నాను, ఇది ఒక కొత్త ఇవేవి మీకు కనిపిస్తున్నా గుర్తుంచుకోండి. ఛానల్ ని స్టార్ట్ చేసి 5-6 సంవత్సరాలుగా అయింది. ₹1 ఇప్పటి వరకు మీ దగ్గర మేము డైరెక్ట్ గా ఆశించింది లేదు. అలాంటిది ఎక్కడో యాడ్స్ పెట్టి అలా వాళ్ళు అడుగుతారా అనేది మీకు గుర్తు రావాలి. మమ్మల్నే కాదు ఇంకెవరినైనా సరే, ఎవరైనా యాడ్స్ అలా రన్ చేసి మీకు కనిపిస్తుంటే అది స్కామర్స్ చేస్తున్న పని అనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఎవరికి ₹1 కూడా పే చేయొద్దు. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. మీ మౌత్ టాక్ ద్వారా మీకు తెలిసిన వాళ్ళకి ఇది స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డాబర్ గురించి మాట్లాడుకోవాలి. గత చాలా క్వార్టర్స్ నుంచి డాబర్ వాళ్ళు వీక్ కామెంటరీనే ఇస్తున్నారు. ఈసారి కూడా రిజల్ట్స్ కి ముందే ఈసారి కూడా పెద్దగా మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. డిమాండ్ ఇంకా తక్కువే ఉంది. రూరల్ అలాగే అర్బన్ గ్రోత్ రిలేటెడ్ గా గ్యాప్ నారో అవుతుంది అంటున్నారు. అంటే అప్కమింగ్ టైమ్స్ లో మాన్సూన్స్ ఇవన్నీ కొంత బెటర్ అవుతుంటే రూరల్ డిమాండ్ పికప్ అవ్వచ్చు, కన్సంప్షన్ బెటర్ అవ్వచ్చేమో, కానీ ప్రెసెంట్ ఉంటున్నదైతే వీక్నెస్ అని, రెవెన్యూస్ ని కూడా మిడ్ సింగిల్ డిజిట్స్ లోనే ఎక్స్పెక్ట్ చేయమని ఓవరాల్ కామెంట్స్ నెగిటివ్ గా చేస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ ఫాలో అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఫ్రెండ్స్, ఈవెన్ రెవెన్యూ అంత స్ట్రాంగ్ గా లేకపోతున్నా రా మెటీరియల్ ప్రైసెస్ రీసెంట్ టైమ్స్ లో కూల్ ఆఫ్ అయ్యాయి కాబట్టి మోస్ట్లీ మార్జిన్స్ బెటర్ గా ఉంటూ ప్రాఫిట్స్ కూడా ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళ యాడ్ స్పెండింగ్స్ అంత పెరగకపోతూ ఉంటే అది ప్రాఫిట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం అంతా ఎఫ్ఎంసీజీ స్పేస్ లో స్లగిష్నెస్, పర్టికులర్ గా డాబర్ సైడ్ నుంచి అయితే వీక్ కామెంటరీ ఓవర్ ద పీరియడ్ క్వార్టర్స్ నుంచి కూడా వినిపిస్తుంది. అండ్ ఈసారి కూడా వీక్ నెంబర్స్ వస్తాయని ఇన్వెస్టర్స్ డిసప్పాయింట్ అవుతుండడం స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ డిమార్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగున్నాయి. రెవెన్యూస్ నియర్లీ 20% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో చేయగలిగారు. వీళ్ళ లాస్ట్ 4 years యావరేజ్ అరౌండ్ అది 14%. సో యావరేజ్ కంటే బెటర్ గా రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి. అండ్ స్టోర్ ఎడిషన్ కూడా 12.6% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగింది. టోటల్ ఈ రీసెంట్ క్వార్టర్ లో 21 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేస్తూ 365 స్టోర్స్ కి తీసుకువెళ్తుండడం. డెఫినెట్లీ వాళ్ళ టార్గెట్ ఈ ఇయర్ లో ఎలా అయినా 40 స్టోర్స్ ఓపెన్ చేస్తామని వాళ్ళు చెప్పిన టార్గెట్ ని వీళ్ళు మీట్ అవుతున్నట్టు కాబట్టి స్టోర్ ఎడిషన్ బాగుంది, రెవెన్యూ స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి. బట్ మనకు కావాల్సిన ఆన్సర్ అంతా ఫర్దర్ గా డిమార్ట్ ఎంత బాగా పెరుగుతుందని తెలియాలంటే వీళ్ళ నార్మల్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ తో కాకుండా ఎక్కువ మార్జిన్ వచ్చే నాన్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ని ఎంత ఎక్కువగా వీళ్ళు సేల్ చేయగలిగారని. అదే రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా డిక్లైన్ లో ఉంది. అది వాళ్ళ నెంబర్స్ లోనే మనకు అర్థమవుతుంది. ఇది జస్ట్ ప్రీ నెంబర్స్, జస్ట్ ఒక చిన్న సేల్స్ డేటా. బట్ ఆ సేల్స్ డేటా అయితే బాగుంది. ప్రాబబ్లీ మన నెంబర్స్ ని కూడా మంచిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కేఈసీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 816 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని ఫర్ వేరియస్ బిజినెస్ సెగ్మెంట్స్. ఒకటి కాదు, చాలా బిజినెస్ సెగ్మెంట్స్ పరంగా. అదే బిజినెస్ సెగ్మెంట్స్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. మెటల్స్ అండ్ మైనింగ్, సిమెంట్ అండ్ కార్బన్ బ్లాక్ రిలేటెడ్ గా, సివిల్ సెగ్మెంట్ లోను, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లోను, కేబుల్స్ పరంగాను వీళ్ళకి ఆర్డర్స్ 816 crores విలువ చేసే ఆర్డర్స్ లభించాయి అంటున్నారు. అండ్ దీనికి తోడు వీళ్ళు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చేస్తున్న ఇంటర్వ్యూస్ లో వీళ్ళు చెప్తున్నది వాళ్ళ
FY25 గైడెన్స్ రిలేటెడ్ గా రెవెన్యూ గ్రోత్ 15%, ఆర్డర్ ఫ్లో రిలేటెడ్ గా 25,000 crore, మార్జిన్స్ నియర్లీ 8% దగ్గరగా మెయింటైన్ చేస్తూ ఫైనాన్స్ కాస్ట్ వీళ్ళ డెట్ కూడా 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ బేసిస్ 0.5% దగ్గర వీళ్ళ డెట్ ని కూడా తగ్గించుకుంటారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. అండ్ ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ FY26 లో 10% దగ్గరగా మార్జిన్స్ ని గ్రో చేసుకుంటారని కాన్ఫిడెంట్ గా వీళ్ళు మాట్లాడుతుండడం కూడా. అపార్ట్ ఫ్రమ్ ఆర్డర్ మేనేజ్మెంట్ కామెంటరీ వాళ్ళ స్టాక్ ర్యాలీ బ్యాక్ ఉందనేది పర్సనల్ నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ జేపీ అసోసియేట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 7 years నుంచి డెట్ రెజల్యూషన్ రిలేటెడ్ గా ఇబ్బందులు పడుతున్న అప్పుల్లో కూరుకుపోయిన ఈ చిన్న కంపెనీకి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ NARCL వాళ్ళు ఒక ఆఫర్ అయితే ఈ కంపెనీకి లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ కి అయితే ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన 10,000 కోట్లకు సంబంధించిన డెట్ ని వీళ్ళు అక్వైర్ చేసి రిజాల్వ్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే 10,000 కోట్లు వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారా బ్యాంక్స్ కంటే? అలా కాదు, ఇందులో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎంత రికవర్ చేయగలరా, పర్సంటేజ్ ఎంత ఉంటుంది. అండ్ ఆ రికవర్ చేయగలిగే డబ్బులు కూడా బ్యాంక్స్ కి కంప్లీట్ గా మనీలా వెళ్ళదు. 20% క్యాష్ వెళ్తుంది, మిగిలిన పర్సంటేజ్ సెక్యూరిటీస్ ద్వారా వెళ్తాయి. మరి బ్యాంక్స్ కి ఏం లాభం? లైక్ 100 రూపాయలు లోన్ ఇస్తే అందులో 20 రూపాయలు వస్తుందంటే బ్యాంక్స్ కి ఏం లాభం? అంటే జేపీ అసోసియేట్స్ వాళ్ళకి ఇచ్చిన మొత్తం లోన్ మాకు తిరిగి రాదని ఆల్రెడీ రైట్ ఆఫ్ చేయడం కూడా జరిగిపోయింది. మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆల్మోస్ట్ 22 బ్యాంక్స్ దగ్గరగా లోన్స్ ఇచ్చాయి. లాస్ట్ 7 years నుంచి ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు కనీసం ఒక 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు వచ్చినా అది వాళ్ళ ప్రాఫిట్స్ లోకే డైరెక్ట్ గా వెళ్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ 22 బ్యాంక్స్ కూడా ఇది పాజిటివ్. ఎక్కువగా అప్పులు ఇచ్చిన బ్యాంక్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్, SBI అండ్ IDBI బ్యాంక్. అండ్ చూడాలి, ఇదేం ఇమీడియట్ గా ఒప్పుకునేది కాదు. ఇప్పుడైతే NARCL వాళ్ళు ముందుకొచ్చి మేము 10,000 కోట్ల డెట్ ని అక్వైర్ చేస్తామన్నారు. వాళ్ళు ఏ ప్రపోర్షన్ లో అక్వైర్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరైనా అలాంటి ఆఫర్ ని ఇవ్వగలరా లేదా అనేది స్విస్ ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ లో ఇంకెవరు కూడా ముందుకు రాకపోతే అప్పుడు NARCL వాళ్ళకి ఆ డెట్ వెళ్తుంది. ఆ డెట్ ని రిజల్యూషన్ చేస్తూ ఈ బ్యాంక్స్ కి డబ్బులు ఇచ్చే ప్రయత్నం NARCL వాళ్ళు చేస్తారు. కాబట్టి ఓవరాల్ ఇష్యూలో ఉంటున్న బ్యాంక్స్ కి ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. టాప్ బ్యాంక్స్ ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్, SBI అండ్ IDBI బ్యాంక్. నెక్స్ట్ ఇవాళ అమైన్ స్టాక్స్ అయిన బాలాజీ అమైన్స్ అండ్ ఆల్కైల్ అమైన్ స్టాక్స్ ఇవాళ బాగా పెరగడం మీరు చూస్తుంటారు. ఇవి పెరిగిన తర్వాత ఎందుకు పెరుగుండొచ్చు అనేలా ఈడినవ్ యాంకర్ ఒకరు తైవాన్ లో ఎర్త్ క్వేక్ ఉంది కాబట్టి అక్కడ ఉంటున్న ప్రొడక్షన్ ఇంపాక్ట్ అయి ఇండియన్ ప్లేయర్స్ కి పాజిటివ్ అయి ఉంటుంది. ఆల్కైల్ అమైన్ అండ్ బాలాజీ అమైన్ కి పాజిటివ్ అయి ఉంటుంది. దాంతో పాటు రీసెంట్ గా నాట్ ఓన్లీ అమైన్స్, ఇతర కెమికల్ ప్రైజెస్ కూడా మోస్ట్ ఆఫ్ ద కెమికల్ ప్లేయర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే అవుతున్నాయి. టైం టు టైం రీసెంట్ మంత్స్ లో అయితే కెమికల్ ప్రైజులు పెరుగుదాం స్టాక్ ప్రైజెస్ లో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉండడం కూడా మీరు రీసెంట్ టైమ్స్ లో చూడొచ్చు. అలా ఇథైల్ అమైన్ ప్రైజెస్, మిథైల్ అమైన్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి మంత్ ఆన్ మంత్ లో 20% పెరిగాయి. కాబట్టి దాంతో పాటు ప్రైస్ తో పాటు వాల్యూమ్ డిమాండ్ కూడా పెరిగింది. కాబట్టి సప్లై డిస్రప్షన్, ప్రైజెస్ పెరిగాయి, డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది. ఈ మూడు కంబైన్డ్ గా ఈ స్టాక్స్ కి బెనిఫిట్ చేస్తున్నాయనేలా పాజిటివ్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఫ్రెండ్స్, ఈ ఎర్త్ క్వేక్ కారణంగా బిగ్ ఇంపాక్ట్ ఉంటుందని అయితే అనుకోకండి. విత్ ఇన్ షార్ట్ టైం వాళ్ళు మళ్ళీ ప్రొడక్షన్ అయితే చేస్తారు. ఇక్కడ మనం చూడాల్సిందంతా ప్రైజెస్ ఇంకెంత స్టెబిలైజ్ అవుతున్నాయి, ప్రైజెస్ ఇంకెంత బాగా పెరుగుతున్నాయి అండ్ వాల్యూమ్ ఎంత పికప్ అవుతుందని ఈ రెండింటిని కీ ఫ్యాక్టర్స్ గా చూడండి. ఇది షార్ట్ టర్మ్ ఫ్యాక్టర్ మళ్ళీ స్టెబిలైజ్ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ IPO చాలా మంది, నాకు తెలిసి మార్కెట్ లో ఉన్న చాలా మంది ఇంక్లూడింగ్ నాతో సహా ఈ IPO వస్తే ఖచ్చితంగా అప్లై చేయాలి. బికాస్ మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడున్న దానికంటే కమింగ్ టైమ్స్ లో డిజిటలైజేషన్ కానివ్వండి, స్మార్ట్ ఫోన్ యాక్సెస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్, ట్రేడింగ్ రిలేటెడ్ గా ఉంటున్న క్రేజ్, వీటన్నిటితోనూ మార్కెట్ లోకి అడుగు పెట్టి ఏ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసిన డబ్బులు వెళ్లేది NSE అండ్ BSE కి. అండ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా NSE as a లీడర్ కాబట్టి కమింగ్ టైమ్స్ లో కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటే వీళ్ళ బిజినెస్ మోడల్ కి స్ట్రాంగ్ మోనోపోలీ ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో BSE స్టాక్ పెరగడం కూడా చూశారు. అండ్ అంతకంటే స్ట్రాంగ్ గా NSE వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ అన్లిస్టెడ్ స్పేస్ లో ఉన్న మనకి వెరీ స్ట్రాంగ్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్న కంపెనీ కాబట్టి ఈ కంపెనీ IPO గా వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా. వీళ్ళైతే రెడీగా ఉన్నారని, సెబీ వాళ్ళ అప్రూవల్ కోసం చూస్తున్నారని. వన్స్ సెబీ వాళ్ళ అప్రూవల్ వాళ్ళకి దొరికిందంటే వీళ్ళ IPO గా మార్కెట్ లోకి రావడానికి చూస్తున్నట్లు CEO ఆశీష్ చౌహాన్ గారు April 4th ఇవాళ న్యూస్ ప్లాట్ఫామ్స్ కి అప్డేట్ చేయడం జరిగింది. 2015 నుంచి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి NSE వాళ్ళకి, కోలొకేషన్ స్కామ్ అని, సర్వర్ ఇష్యూస్ అని, అండ్ రీసెంట్ గా టెక్నికల్ గ్లిచెస్ కూడా. ముందు మీరు అవన్నీ సార్ట్ అవుట్ చేసుకోండి, తర్వాత IPO గా రండి అని NSE వాళ్ళని సెబీ వాళ్ళు పక్కన పెట్టేశారు. అవన్నీ సార్ట్ అవుట్ అయితే అయిపోయాయి. బట్ సెబీ వాళ్ళ అప్రూవల్ కోసం చూస్తున్నాం. వన్స్ అది మా చేతికి వచ్చిందంటే మేము మార్కెట్స్ లోకి వస్తామని వీళ్ళు చెప్తున్న స్టేట్మెంట్స్ అయితే IPO మార్కెట్ ని డెఫినెట్లీ ఎగ్జైట్ చేస్తుంది. నేనైతే పర్సనల్ గా ఈ IPO కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు ఈ IPO వస్తే అప్లై చేస్తారా లేదా అంటే ఇది రాంగ్ క్వశ్చన్ అవ్వచ్చు. IPO వస్తే అప్లై చేయడం కాదు, ఏ వాల్యుయేషన్ లో వస్తే అప్లై చేస్తారా లేదా అనేది ఉంటది కదా. నేను కూడా అంతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. బట్ వస్తున్న వాల్యుయేషన్ ఇంకొక 20 years వాళ్ళ ఎర్నింగ్స్ ని వీళ్ళు ఇంక్లూడ్ చేసుకొని వస్తున్న వాల్యుయేషన్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా వచ్చేదేం లేదు. ఒకవేళ రీజనబుల్ వాల్యుయేషన్ లో వస్తే NSE IPO మీరు ఇన్వెస్ట్ చేస్తారా లేదా అనేది చెప్పండి. నెక్స్ట్ IEX వాళ్ళు మార్చ్ మంత్ లో ఎలా పర్ఫార్మ్ చేశారనే డేటాను ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ డేటా పాజిటివ్ సైడ్ ఉంది. ఓవరాల్ వాల్యూమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. హైయెస్ట్ ఎవర్ టోటల్
టోటల్ వాల్యూమ్స్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ ప్రాబ్లం అంతా క్లియరింగ్ ప్రైస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 12% దగ్గరగా రిడ్యూస్ అయింది. బట్ ఇక్కడ మనకి వాల్యూమ్స్ ఇంపార్టెంట్. క్లియరింగ్ ప్రైస్ కంటే వాల్యూమ్స్ పెరుగుతూ ఉంటే ఓవరాల్ ప్రాఫిటబిలిటీ స్టేబుల్ గానే ఉంటుంది. అండ్ సప్లై రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ క్లియర్ అవుతుండడం, కోల్ అవైలబిలిటీ పెరగడం అండ్ మోర్ ప్లేయర్స్ వాళ్ళ పవర్ ని ట్రేడ్ చేయడానికి ముందుకు వస్తూ ఉండడం, వాళ్ళ క్లియరింగ్ ప్రైస్ తగ్గుతుందని ఇలా ప్రీవియస్ టైమ్స్ లో కూడా వాళ్ళు క్లారిఫై చేశారు. ఓవరాల్ వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతుండడం ఐఎక్స్ పరంగా ఉంటున్న ఈ డేటాని మనం పాజిటివ్ గానే రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ రిలేటెడ్ గా రెసిస్టెన్స్ లెవెల్ మార్నింగ్ మన ఛానల్లో పెడుతున్నప్పుడు హ్యాండ్ ని ఇలా మూవ్ చేసినప్పుడు ఈ లైన్ కొంత డ్రాగ్ అయింది కిందకి. ఈ 22,560 లెవెల్ మనం చాలా టైం బ్యాక్ నుంచి ఇంట్రాడే లెవెల్స్ లో చూస్తున్న లెవెల్ 65 లెవెల్. సో నెక్స్ట్ కూడా ఆ లెవెల్ నే గమనించండి. ఇది బ్రేక్ అయితే 22,620 అంటే అది బ్రేక్ అయితే 22,687. ఇది నేను ఇంట్రాడే చూస్తున్నది. బట్ 22,550 లెవెల్ 540 550 ఈ లెవెల్ అబౌవ్ కానీ మార్కెట్ క్లోజ్ అవుతుంటే మాత్రం పొజిషనల్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది 22,840. మళ్ళీ చెప్తున్నాను 22,840. సో ఇక్కడ మీకు మన పొజిషనల్ గా కూడా 22,778 అని ఉంటుంది. దానికి కూడా మీ ముందే చేంజ్ చేస్తున్నాను. 22,840 వరకు కూడా మార్కెట్ లో వన్స్ ఈ లెవెల్ ప్రెసెంట్ ఉంటున్న లెవెల్ బ్రేక్ అయ్యి అబౌవ్ కానీ క్లోజ్ అవుతుంటే మార్కెట్ లో మొమెంటం ఉండడానికి ఛాన్స్ ఉంది టువర్డ్స్ దట్ లెవెల్ అనేది నా ఒపీనియన్. డౌన్ సైడ్ కి వస్తూ ఉంటే ఇంట్రాడే బేసిస్ లో అయితే 430 ఇంపార్టెంట్ సపోర్ట్ ప్రెసెంట్ నుంచి డౌన్ అవుతుంటే ఆ బిలో 22,370 బిలో 22,280 ఇవాళ 280 కి ఆల్మోస్ట్ 20 పాయింట్స్ డిఫరెన్స్ నుంచి నిఫ్టీలో ర్యాలీ మనకు కనిపించింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 47,950 అప్ సైడ్ 48,195 అది బ్రేక్ అయితే 48,468 అండ్ రేంజ్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాను. మార్కెట్ 22,250 అబౌవ్ ఉన్నంత వరకు మార్కెట్ లో వస్తున్న ఏ ఫాల్ ని కూడా సీరియస్ ఫాల్ గా నేను చూడట్లేదు కాబట్టి అండ్ వస్తున్న బ్రేక్అవుట్ ఏదైనా 22,540 550 అబౌవ్ డైరెక్షనల్ గా అప్ సైడ్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని భావిస్తున్నాను. కాబట్టి పర్సనల్ గా నేను ఒక రేంజ్ అంటూ మార్కెట్ లో చూడట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను అనుకుంటున్న ఈ వ్యూ రాంగ్ అయి మార్కెట్ 22,250 బిలో కానీ క్లోజ్ అవుతుంటే దెన్ మార్కెట్ లో ఉంటున్న నా రేంజ్ వ్యూ ని నేను మీతో షేర్ చేస్తాను. అప్పటి వరకు రేంజ్ రిలేటెడ్ గా డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.